సినిమాలో హీరో వచ్చినట్లు మాజీ సీఎం కేసీఆర్ జనంలోకి వస్తారని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో అభివృద్ధి సంక్షేమం జోడెడ్లలాగా సాగితే ఇప్పుడు అవినీతి అరాచకం కొనసాగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయడం లేదని, అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో అలంపూర్ నియోజకవర్గంలో గెలుపొందిన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లను సన్మానించారు కేటీఆర్. ఎన్నికల ముందిచ్చిన హామీలు అయితే నేను చెప్పాల్సిన పని లేదు. ఏ ఒక్కరికి ప్రభుత్వం న్యాయం చేయాలి. 6 గ్యారెంటీలకేమో మంగళం పాడినారు, గోరి కట్టినారు. మరి ఈరోజు కొత్త కొత్త డ్రామాలు, కొత్త కొత్త వేషాలు వేసుకుంటూ నడుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు మిమ్మల్ని 2 ఏళ్ళు ఇబ్బంది పెడతారు. ముందే చెప్తున్నాను నేను. అలంపూర్, ఐజా వాళ్ళు, కౌన్సిలర్లు మీరు గుర్తుపెట్టుకోండి, 2 ఏళ్ళు ఇబ్బంది ఉంటుంది. కానీ సినిమాల్లో కదా లాస్ట్ హీరో వచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ గారు 2 ఏళ్లలో వచ్చేస్తాడు. లేక 3 ఏళ్ళు మళ్ళీ మీరు లాస్ట్ టర్మ్ మాత్రం, లాస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ టర్మ్ అంటే చివరి దశ 3 ఏళ్ళు మాత్రం బాగుంటుంది. ఇంటర్వెల్కి ముందంతా వాళ్ళు, ఇంటర్వెల్ తర్వాత మనం, ఇంటర్వెల్ తర్వాత అంతా మళ్ళీ మన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వెల్ దాకా ఏముంటాయి, కష్టాలు ఉంటాయి కదా, అవి కొన్ని ఉంటాయి. ఇంకా మీకు ఫోన్లు వస్తాయి, ఇంకా అని వచ్చేయండి మీరు వచ్చేయండి కాంగ్రెస్లోకి, ఏం చేస్తారు మీరు ఆడుండి, అభివృద్ధి చేస్తాం, గడిది గుడ్డు చేస్తామని చెప్తారు. ఇవాళ ప్రజలకు కూడా అన్నీ అర్థమైనాయి. ఇంకా కాంగ్రెస్తోనే న్యాయం జరగదు, కాంగ్రెస్ మోసం చేస్తుంది. లేకపోతే ఇవాళ ఫిబ్రవరి 27 రైతు బంధు పడ్డదా? ఎన్ని డైలాగులు కొట్టారు రేవంత్ రెడ్డి. ఆ రోజుల్లో ఏమన్నాడు, 3వ పంటకు కూడా ఇవ్వాలా రైతు బంధు అన్నాడు. ఈ ఒక్క పంటకి ఇచ్చే ముఖమే లేదు నీకు, యూరియా ఇచ్చే ముఖం లేదు. నీకు యూరియా కూడా ఇచ్చేది, యూరియా బస్తా అంట యాప్లో ఇస్తాడంట. యాప్లో, షాప్లో ఉంటే కదా యాప్లో ఇచ్చేది, యాప్లో పెట్టుకోవాలి. మరి యాప్ అందరికి వస్తుందా? వాడినికే వస్తుందా? ఫోన్లో ఉంటుందా? ఫోన్ వాడే తెలివి ఉంటుందా అందరికి, రైతులకి? అంటే ఎంత తెలివి తక్కువ ప్రభుత్వం అంటే, వాళ్ళు లైన్లు కనపడకుండా దాచుకోనికే యూరియా దుకాణాల ముందు మళ్ళీ లైన్లు కడుతున్నారు. కాబట్టి ఆనాటి రోజులు తెస్తానని డైలాగులు కొట్టినాడు కాబట్టి ఆనాటి రోజులు మళ్ళీ వచ్చినాయి. కాబట్టి అందుకనే భయంతోన ఈరోజు ఈ రకమైన పద్ధతులు. ఎన్ని రోజులు దాస్తావు, ఎన్ని రోజులు దాక్కుంటావు పోలీసులు వెనకాల, ఎన్ని రోజులు దాక్కుంటావు యాప్ల వెనకాల? అందుకే నేను అనేది ఇంకెక్కువ టైం ఏమీ లేదు. ఇంకొక సంవత్సరం, ఆ తర్వాత ఎట్లాగో లాస్ట్ ఇయర్ ఎలక్షనే, ఇంకొక సంవత్సరం మనకు కష్టం ఉంటుంది. ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ఎదుర్కొందాం నడిగడ్డలో.